తెలంగాణ ప్రజలు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? మీరు అరెస్టులు చేసి నలుగురు మాత్రమే పోరాడుతున్నారు, నలుగురు కాదు. అలీబాబా 40 దొంగలు, 20 దొంగలు, అలీబాబా 20 దొంగలు, వీళ్ళందరూ పోరాడుతున్నారు. 4 కోట్ల మంది పోరాడుతున్నారు. కనబడుతుంది కదా, అవమానిస్తున్నాడు. ఈ 4 కోట్ల మందిని బీజేపీ అవమానిస్తుంది. 4 కోట్ల మందిని ఆర్ఎస్ఎస్ అవమానిస్తున్నారు. 4 కోట్ల మంది తెలంగాణ వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ పనిచేస్తున్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఏమనుకుంటున్నారో ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ ప్రజలు మీకంటే బలవంతులైన ఆంధ్రలోనే తరిమి కొట్టినాం మేము. ఆఫ్టర్ ఆల్ గుజరాత్, రాజస్థాన్ నుంచి వచ్చిన మీరంతా మాట్లాడండి. సంపాదించుకోవడానికి వచ్చినామంటున్నారా? ఏమంటున్నారు? సంపాదించుకోనికి వచ్చాం. పుట్టిందని పెరిగింది ఎక్కడ, మేము ఎక్కడ పోవాలి సార్? మీరు మాకు గోబ్యాక్ అంటే ఎట్లా, ఎక్కడ గోబ్యాక్ కావాలి? మేమైనా పాకిస్తాన్ లో ఉంటున్నామా? ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అంటుండు గో బ్యాక్ ఇండియన్స్ అంటే మనం ఏమంటుండు? ట్రంప్ వాళ్ళు అయ్యా జాగిరా అంటుండు. అదే మిమ్మల్ని మేము అడిగితే ఎట్లా బాధ అవుతుంది? ఈ తెలంగాణ ఎవరైనా జాగిరా? మన అందరిది తెలంగాణ, మనం అందరం కష్టపడినాం. మనం 10 సంవత్సరాలు ఏంది? జిగ్నేష్ గారు 2-3 రోజులుగా ఈ డిబేట్లు జరుగుతున్నాయి కాబట్టి నాకు అర్థమైంది ఒకటి చెప్తాను. 2000 మీరు ఇక్కడే పుట్టినా అంటున్నారు, అవునా? ఇక్కడే పుట్టారా మీరు? కర్మభూమి తెలంగాణ అంటున్నారు. మీ కర్మభూమి తెలంగాణ, ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే వ్యాపారం చేస్తున్నా అంటున్నారు. సో ఇక్కడ మీతో కాదు ఇబ్బంది. వాళ్ళు చెప్తున్న మాటలు శ్రీనివాస్ గారు కానివ్వండి, లేకపోతే ఇతరాత్ర వ్యక్తులు ఎవరైతే పోరాడుతున్నారో వాళ్ళు చెప్తోంది 2014 తర్వాత వచ్చినటువంటి వ్యాపార సంస్థలు అధికమైపోయినాయి. మీరు ఇక్కడ ఒక్క నిమిషం ఎందుకు తొందరపడుతున్నారు? ఒక్క నిమిషం. సో 2014 తర్వాత వచ్చిన వారందరూ కూడా ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్ళిపోయి ఈ ఎక్స్ప్లాయిటేషన్ కి పాల్పడుతున్నారు. శ్రీనివాస్ గారు అంతేనా? ఒక్క నిమిషం జిగ్నేష్ గారు మాట్లాడండి. సారు ఇప్పుడు ఈ ఇబ్బంది ఇప్పుడు వచ్చిందంటే మన చట్టం, కాన్స్టిట్యూషన్, బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ మనం అందరం ఫాలో చేయాలి కదా. అక్కడెక్కడ ఇటువంటి ఏం చూపెడతారు సార్? కాన్స్టిట్యూషనే చూపెడతారు ఎక్కడైనా. ఇప్పుడు బేగం బజార్లో 200 మంది దుకాణం ఉండాలి, 201 రావద్దు. మనం తలుచుకుంటే అవుతుందా? ప్రభుత్వం ఒప్పుకుంటుందా? మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకుంటుందా? మనకు పర్మిట్ చేస్తారా? రేపు మనందరికీ బొక్కలేస్తారు. మీరెవరు డిసైడ్ చేసారు? మీరు పటేల్ లా లేకుండా మీరు చట్టం అన్న పాయింట్ బాగుంది. నేను ఒకసారి శ్రీనివాస్ గారు అడుగుతాను. అంతకంటే ముందు కాల్ ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస్ ఫ్రమ్ హైదరాబాద్. డాక్టర్ శ్రావణ్ ఫ్రమ్ హైదరాబాద్. శ్రావణ్ గారు మాట్లాడండి. హలో సార్, నమస్తే అండి. సో బేసిక్లీ నేను ఐ వాంట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిబేట్ ఆల్ అబౌట్ సార్. అంటే ఇక్కడ మొత్తం అంటే కమ్యూనిటీ వైజ్ గా డివైడ్ చేసే డిబేటా, లేకపోతే ఏదన్నా ప్రొడక్టివ్ గా ఒక టాపిక్ గురించి మాట్లాడి ఆ టాపిక్ గురించి మనం ఏదన్నా ముందరికి ఫార్వర్డ్ గా తీసుకునే వెళ్లే దిశగా ఈ డిబేట్ నడుస్తుందా లేదా యాజ్ అ వ్యూవర్ గా అండర్స్టాండ్ అవుతలేదు సార్. అంటే ఈ ఒక ఇద్దరు మధ్యలో జరిగిన ఒక గొడవ, ఓకే, దేర్ ఇస్ సమ్ ఇష్యూ అనుకుందాం. అంటే బిజినెస్ పరంగా సమ్ కమ్యూనిటీ ఈస్ ట్రైంగ్ టు డామినేట్. ఆ డామినేట్ చేస్తున్న కమ్యూనిటీ అన్ఎథికల్ గా లేకపోతే ఇదేంటి అన్కాన్స్టిట్యూషనల్ గా ఏదన్నా చేస్తే దేర్ ఇస్, మీరు కానీ నేను కానీ ఎవరన్నా కానీ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. దానికి మనం డిబేట్ పెట్టుకుని ఆర్ఎల్స్ ఒక కమ్యూనిటీని జస్ట్ ప్రొజెక్ట్ చేసి చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ మీ, ఇట్ కెన్ హ్యాపెన్ విత్ యూ. పర్సన్స్ మధ్యలో జరగవచ్చు. అది దానికి కమ్యూనిటీని పెట్టాల్సిన అవసరం లేదు, దానికి కమ్యూనిటీని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ హ్యాపెన్ విత్ అమాంగ్ ఫ్యామిలీ. ఒక బ్రదర్ సిస్టర్ మధ్యలో జరగచ్చు, ఒక బ్రదర్ మధ్యలో జరగచ్చు. అది బ్రదర్ కి అటిస్తాం కానీ, బట్ ఫర్ వ్యూవర్షిప్ ఆర్ ఫర్ పెద్దగా చేయడానికి ఒక మార్వాడి ఒక హిందూని కొట్టాడు, ఒక తెలంగాణని ఒక మార్వాడి కొట్టాడు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినట్టు చూడడం. ఇది వారం రోజులుగా జరుగుతుంది. మార్వాడి ఒక పర్సన్ దాడి చేసినందుకు వచ్చిన ఉద్యమం అయితే కాదు ఇది. ఒక నిమిషం let me take a clarity. సో ఫస్ట్ అక్కడతో స్టార్ట్ అయింది ఏం కాదు ఇది. సో అంతకంటే ముందు నుంచి జరుగుతోంది. అంతకంటే ముందు నుంచి కూడా తూప్రాన్లో ఒక సంఘటన జరిగిందని చెప్పి ఈవీలే చెప్తున్నారు. సో ఒక వ్యక్తి దగ్గర టార్గెట్ అవుతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఒక సాయిని కొట్టినందుకు నల్గొండ బంద్ అయిందా?
ఆ సాయిని దాడి చేసిన మహబూబ్ నగర్ బంద్ అయిందా? ఆయన ఏం చెప్తున్నారు ఇప్పటికీ? నేను కంప్లైంట్ విత్డ్రా చేసుకోలేదు, కంప్లైంట్ కంటిన్యూ అవుతోంది అని అంటున్నారు ఆయన. సికింద్రాబాద్ పోర్ట్ మార్కెట్ బంద్ అయిందా? సికింద్రాబాద్ బంద్ కాలేదా జిగ్నేష్ గారు? సికింద్రాబాద్ పోర్ట్ మార్కెట్ నాకు తెలిసిన వరకు అయితే బంద్ కాలేదు. రైట్, మాకు ఇన్ఫర్మేషన్ అయితే కొంత పార్షియల్ గా షాప్స్ అయితే క్లోజ్ చేశారు. ఒకసారి ఇందాక క్వశ్చన్ నేను రేజ్ చేస్తాను శ్రీనివాస్ గారు. సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా ఓ 200 షాప్ పెడితే 201 షాప్ పెట్టొద్దానో లేకపోతే ఇంకోటి లేదు కదా. అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ వర్క్ జరుగుతోంది, మీరెందుకు అపోజ్ చేస్తున్నారు? అది చట్టంలో లేదు కదా. సార్ నేను ఏమంటున్నా అంటే వీళ్ళు మాటికి కాన్స్టిట్యూషన్ని ప్రస్తావిస్తున్నారు. కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ని దయచేసి అర్థం చేసుకోండి అంటున్నా. కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ బలహీనులకి, వెనకబడ్డ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడం. నేను రిజర్వేషన్ల గురించి మాట్లాడట్లేదండి. ఎవరైతే బలవంతులు వచ్చి బలహీనులను దోచుకుంటారో, బలహీనుల ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తారో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది, రాజ్యానికి ఉన్నది. కాబట్టి మా ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. ఆర్టికల్ 39 ప్రకారంగా ప్రతి ఒక్క దేశ పౌరుడి ఉపాధిని కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. ఈ మార్వాడీలు వచ్చి మా పక్కనే షాప్ పెట్టడం మూలంగా మా ఉపాధి దెబ్బతింటున్నది. ఉపాధి దెబ్బతినడం మూలంగా మా జీవించే రాజ్యాంగ హక్కు దెబ్బతింటున్నది. అట్లాగే వీళ్ళు మా మీద దాడి చేస్తున్నారు కాబట్టి మాకు రక్షణ లేకుండా పోయింది. రక్షణ అనేది ఈ దేశ ప్రజల యొక్క ఫండమెంటల్ రైటు. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఏవైతే హామీలు ఇచ్చిందో, కాన్స్టిట్యూషన్ ఏదైతే హామీ ఇచ్చిందో సమానత్వము, రక్షణ, ఆత్మగౌరవము, రైట్ టు లివ్, రైట్ టు లైఫ్, రైట్ టు సెల్ఫ్ డిఫెన్స్, ఇవన్నిటి ప్రకారంగానే మేము మాట్లాడుతున్నామండి. వాళ్ళు వ్యాపారం చేసుకుంటే మేము ఎందుకు నష్టపోతున్నామో చెప్పండి అని అడుగుతున్నాం. ఇందాక డాక్టర్ శ్రవణ్ కూడా కాల్ చేసినప్పుడు అడుగుతున్నారు, యువర్ ఫైట్ షుడ్ బి ఆన్ గవర్నమెంట్, ప్రభుత్వం పైన మీ పోరాటం ఉండాలి. ఈ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తున్నదే మార్వాడీలు. చూడండి, నిన్న డీజీపీని గెలిచారు, రాత్రికి రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేశారు. వీళ్ళు నరేంద్ర మోడీని కంట్రోల్ చేయగలుగుతున్నారు, అమిత్ షాని కంట్రోల్ చేయగలుగుతున్నారు, ఎంటైర్ పోలీస్ కంట్రోల్ చేయగలుగుతున్నారు, జిఎస్టీని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఒక్క నిమిషం జిగ్నేష్ గారు మాట్లాడుతున్నారు. జిగ్నేష్ గారు మన సీఎం కి అన్ఫార్చునేట్ సీఎం అంటారా సార్? ఎలక్టెడ్ డెమోక్రసీలా అన్ఫార్చునేట్ సీఎం అంటారా మనం? ఇదే మన తెలంగాణ గౌరవం. ఎంతైనా మన ఇంటికి పెద్ద మనిషి అయినా హౌ కెన్ వి సే అన్ఫార్చునేట్ సీఎం అని? మనం ఎలక్ట్ చేస్తేనే సీఎం. దట్స్ ఎ పొలిటికల్ డిబేట్ అని అన్నారు. అన్న తర్వాత పోలీసులు చూస్తారు. ఇవి ఎందుకు సపోర్ట్ ఆయన వాస్తవం మాట్లాడిను రేవంత్ రెడ్డి అందరు కలిసిమెలిసి ఉండాలంటే అది దానికి ఏమన్నాడు? అన్ఫార్చునేట్ ముఖ్యమంత్రి. అరే ఇప్పుడు సార్ మాట్లాడితే మీరు మానవాళ్ళకు సపోర్ట్ కి వచ్చినారు ఎంతో సార్. అరే ఎవరి సపోర్ట్ కి రాలే అన్న. వాస్తవం రైట్ ఆర్ రాంగ్ మనం డిస్కషన్ చేసేది ఏది కరెక్ట్. నేను ఇప్పుడు చెప్పినాము, దుబాయ్లో మమ్మల్ని పిలిపించి ప్రాపర్టీ కొనుక్కోమని తెలంగాణ వాళ్ళు చెప్తున్నారు, అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గుజరాత్లో ఇద్దరు ఒకటి తెలంగాణ వాళ్ళు తప్పు చేస్తే మొత్తం గుజరాత్లో తెలంగాణ గోబ్యాక్ అని చెప్తారా సార్? ఎప్పుడైనా విన్నారా? గుజరాత్లో ఎక్కడ వేరే రాష్ట్రంలో ఒకరిద్దరు తప్పు చేస్తే అందరు గోబ్యాక్ అని చెప్తారా? కానీ మన మేము 10 సంవత్సరాల నుంచి తెలంగాణ బంగాళ తెలంగాణ అయ్యే వరకు ఎప్పుడు కాలే. ఇప్పుడు చిక్కు 2 సంవత్సరాల నుంచే కలుస్తున్నాయి సార్. తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయింది. మేము కూడా 10 సంవత్సరాల నుంచి కలిసిమలిసి బంగారం తెలంగాణ